గారు మరొక సందేహం. మంచిర్యాల నుండి శ్రీలేఖ గారు రాస్తున్నారు. సత్యనారాయణ వ్రతాన్ని ఎక్కువగా పున్నమి రోజునే చేస్తారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సత్యనారాయణ వ్రత కథలు 5 మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి అవి 9 కథలు, అన్నవరంలో 9 కథలు చెబుతారు. ఆ కథలన్నీ కూడా 170 శ్లోకాలలో చెప్పబడి ఉన్నాయి. సత్యనారాయణ వ్రతంలో చెప్పే ఈ కథలలో మొదటి కథలోనే ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలో సవివరంగా చెప్పబడి ఉంది. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా అందులోనే చెప్పబడి ఉంది. మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభే దినే ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ సమన్వితః. ఆ శ్లోకాలన్నీ చదువుకుంటే అందులోనే చెప్పబడి ఉంది. ప్రత్యేకంగా ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సంక్రాంతి రోజు కానీ, మాఘవ మాసంలో, మాఘ మాసంలో, కార్తీక మాసంలో ఇలాంటి విశేషంగా వచ్చే పర్వ మాసములలో పౌర్ణమి నాడు తప్పకుండా ఆచరించాలి. పౌర్ణమి నాడే ఎందుకు అంటే పుస్తకంలో ఉంది కాబట్టి చెయ్యాలి. ఎందుకు రాశారో ఇలాంటి ప్రశ్నలు అనేకం వస్తూనే ఉంటాయి. సముద్రానికి ఆటు పోటు అనేవి మనం తెలుసుకుంటూ ఉంటాం. అమావాస్య, పౌర్ణమి. పౌర్ణమి నాడు చంద్రుడు నిండు కళ్ళలతో కనిపిస్తాడు. ఆ వెన్నెలలకు ప్రభావితమైనటువంటి మన మనస్సు అత్యంత ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతున్నట్లుగా ఉంటుంది. మహా ఆనందంగా ఉంటాం. కొంతమందికి అమావాస్య నాడు పిచ్చి వినట్లుగా ఉంటుంది. కొంతమంది పిచ్చాళ్ళకి అమావాస్య నాడు ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది. సామాన్యంగా ఎవరైనా మనం హేళన చేయాలి అంటే, ఎవరైనా కాస్త మర్యాద తప్పి ప్రవర్తిస్తుంటే ఈవేళ అమావాస్యనా అంటే అర్థం వీడు పిచ్చివాడు, అసలే పిచ్చివాడు, ఈవేళ అమావాస్య కాబట్టి పిచ్చి ఇంకా ముదిరిందేమో అనే అర్థం వస్తుంది. సంప్రదాయం తెలిసిన ఛాందసులు మాట్లాడుకునే ఒక భాష ఇది. ఈవేళ అమావాస్యన అంటే వాడి కోపం వస్తుంది తెలిస్తే. పౌర్ణమి నాడు మనసు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆనందకరమైన వాతావరణంలో ఈవేళ సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటి నాన్న అసలు? నేను అబద్ధములాడను అని వాగ్దానం చేయడమే సత్యనారాయణ వ్రతం. సత్యమే చెబుతాను అని చెప్పడమే సత్యవ్రతం. ఇదే కురితే సత్యవ్రతం పరమదుర్లభం అందులోనే చెప్పబడి ఉంది. ఈరోజు నేను అబద్ధమాడను అని చెప్పడమే సత్యవ్రతం. ఎప్పుడు అబద్ధమాడడు? మనసు సంతోషంగా ఉన్నప్పుడు, శక్తివంతంగా ఉన్నప్పుడు కనుక పౌర్ణమి నాడు. నిండు కళ్ళలతో చంద్రుని వెన్నెలలు మన పైన ఆనందంగా అమృతరస భావనలు కురిపిస్తున్నప్పుడు సంతోషంగా ఉంటాం కనుక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చెయ్యాలి. అది ఆ వ్రత కథలోనే ఏకాదశ్యాం పౌర్ణిమాయాం అని చెప్పబడి ఉన్నది కనుక కూడా